కొండచూలి పెనిమిటి నిండు కొలువు ఇలా ఉంది. పర్వతపుత్రి అయిన పార్వతి యొక్క భర్త శివుని నిండు కొలువు కన్నుల పండువగా ఉంది. శివుని దయాకటాక్షాలను కోరుతూ బ్రహ్మ మొదలైన వారు సనకాదులు కీర్తిస్తూ నమస్కరిస్తున్నారు. డమరువు మృదంగం ఢమఢమని మ్రోగుతుంటే భృంగి పరవశంతో నాట్యం చేసే ధ్వని, చామరాలు వీస్తున్న మాతృకల యొక్క చేతి గాజుల చప్పుడు, ఈ ధ్వనులన్నీ కలిసి ఎంతో గట్టిగా వినిపిస్తున్నాయి. బ్రహ్మాది దేవతలందరూ ఇలా సేవిస్తుండగా తొడమీద కూర్చున్న పార్వతిని కౌగిట చేర్చి నిండు కొలువులో ఉన్న పరమేశ్వరుని చూచి చిత్రకేతుడు పకపక నవ్వి పార్వతీదేవి వింటుండగా ఇలా అన్నాడు: ఈ శివుడు లోకాలకు గురువు, అంతులేని ధర్మస్వరూపం. తాను జడదారి కూడా. ఈ కొలువులో సాటిలేని తపస్సుతో కీర్తి గడించిన యోగివరులు, బ్రహ్మవాదులు భాసిల్లుతున్నారు. ఇటువంటి చోట ఎవరూ ఇలా ధర్మసభలో భార్యతో కూడి ఉండరు కదా. అతడన్న మాట విని సర్వేశ్వరుడు నవ్వి ఊరుకున్నాడు. చిత్రకేతునికి తన పూర్వకర్మ విశేషం చేత తాను ఇంద్రియాలను జయించినవాడనని అహంకారం కలిగి జగద్గురువైన శివుని అనేక విధాలుగా తూలనాడసాగాడు. అతన్ని చూచి భవాని ఇలా అన్నది: భృగువు, నారదుడు, కపిలుడు మొదలైన వేదాంతమెరిగిన వారు, యోగాన్ని నిర్ణయించడంలో నిపుణులు అయిన వారు కూడా సత్వ రజస్తమో గుణాలకు అతీతుడైన మహేశ్వరుని చూచి ఎన్నడూ నవ్వలేదు. వారికి ధర్మం నీతి తెలియవా? సర్వేశ్వరుడు పాపాలను సంహరించేవాడు, ధీరుడు, శాశ్వత ఐశ్వర్యం కలవాడు, ఆత్మతోనే సంసారం చేసేవాడు. అతని తత్వాన్ని బ్రహ్మాది యోగులు తమ మానసాలలో ఓలలాడించుకుంటూ ఉంటారు. అతని రూపం గురించి స్పష్టత లేక వేదాలు తమలో తామే వాదులాడుకుంటాయి. అటువంటి ఈశ్వరుని నిందించిన పాపాత్ముడు అన్ని విధాలుగా దండింపదగినవాడే గాని వదిలివేయదగినవాడు కాడు. నిఖిలలోకాశ్రయంబు సన్నిహిత సుఖము సకల భద్రైకమూలంబు సాధు సేవ్యమైన కంజాక్షు పాద పద్మార్చనంబుననుసరింపంగ ఖలుడు వీడర్హుడగునే. పద్మాక్షిని పాదపద్మాలు సమస్త లోకాలకు ఆశ్రయింపదగినవి, సుఖాలను సన్నిహితమునర్చేవి, సకల శుభాలకు మూలమైనవి, సాధువులు సేవింపదగినవి. అటువంటి శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించడానికి దుష్టుడైన వీడు ఏమాత్రం అర్హుడు కాడు. కాబట్టి ఓరి దురాత్మా, ఈ అపరాధం చేత పాపస్వరూపమైన రాక్షస జాతిలో పుట్టు. ఈ పైన మహాత్ములను ఎన్నడూ అవమానింపకు అని శపించింది. జై శ్రీకృష్ణ.